పూర్తి వివరాలు నేను మీకు ఆ సంఖ్య చెప్తాను. 30% వరకు ఉపయోగించుకున్నారు. ఇంకా కొంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకోలేకపోయారు వాళ్ళు. కానీ ఈ 4,000 మంది ఎవరైతే ఈ డైరెక్ట్గా డిజిటల్ వాలెట్ ద్వారా ఈ సర్వీస్ని వినియోగించుకున్న వాళ్ళని ముందుకు వచ్చారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించుకుంటూ ఈ నెలలో వారికి కూడా డైరెక్ట్గా ఈ అమౌంట్ క్రెడిట్ అయ్యే విధంగా మేము ఈ ప్రక్రియ చేపట్టాం. ఇప్పుడు వరకు ఈ 4,281 మందిలో 1,384 మంది ఆల్రెడీ దీన్ని ఉపయోగించుకున్నారు. సో రఫ్లీ అబౌట్ 30-35%. రాబోయే రోజుల్లో కూడా ఆ సంఖ్య పెరిగి తప్పకుండా ఈ నెల కూడా ఆ విధంగా చేసి ఒక ప్రయత్నం చేసి 2,580 మంది దానికి సంబంధించిన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఈ ఎల్పిజి సిలిండర్లకి రావాల్సిన ఈ సబ్సిడీ అమౌంట్ బహుశా ఈ ఫేజ్ కూడా పూర్తయిన తర్వాత, అంటే 3వ విడత కూడా పూర్తయిన తర్వాత లబ్ధిదారుల్లో ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళ ఫోన్స్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఉపయోగించుకునే విధంగా కసరత్తు పూర్తి చేసి తప్పకుండా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారో ఆ విధంగా ఈ సబ్సిడీ అమౌంట్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వెళ్ళే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. చాలామంది మీడియా మిత్రులు సహజంగా ప్రజల్లో వెళ్తున్నప్పుడు కొంతమంది సమాచారం లోపంతో మా ఖాతాలోకి ఇంకా డబ్బులు జమ కాలేదనే భావన వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా లోతుగా మేము దీనిపైన అధ్యయనం చేసాం. ఇది మీ అందరితో కూడా పంచుకోవాల్సిన అంశం. మాకొచ్చిన సమాచారం ఎక్కడైతే ఈ 2 విడతల్లో కూడా మేము ప్రజలకి మరింత మెరుగైన ఆలోచనతో చేయాలని మేము చూసామో, నాన్ క్యాష్ ట్రాన్స్ఫరబుల్ అకౌంట్స్ కొంతమందికి ఉన్నాయి. అది సుమారు 86,000గా గుర్తించాం. సో 86,000 మంది లబ్ధిదారులు ఎవరికైతే అర్హత ఉందో కాకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సక్రమంగా లేవో అమౌంట్స్ వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ కాలేకపోయినాయి. సో ఈ 86,000 మంది లిస్ట్ కూడా తీసుకుని కమిషనర్ గారు రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితోటి వీళ్ళకి అవగాహన కలిగే విధంగా ఆ పొరపాటు జరగకుండా ఉండడానికి కోసం ఓ ప్రయత్నం చేస్తున్నాం. ఇంత భారీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు గర్వంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేవలం 4,516 ట్రాన్సాక్షన్సే ఫెయిల్ అయినాయి ఇప్పటి వరకు. సో దాదాపు 1 కోటి వరకు మేము చేస్తున్నాం. కానీ 2 విడతల్లో కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయింది మాత్రం కేవలం 4,516. సో ఎవరైతే పాపం తెలియక అనుమానంతో మా ఖాతాలోకి డబ్బు ఇంకా జమ కాలేదనో లేకపోతే దీపం కింద మాకు రాలేదని ఆవేదన చెందుతున్నారో ఒకసారి దయచేసి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. ఫోన్ నంబర్స్లో కూడా తేడా ఉంటుంది. సో ఆ 2 మ్యాచ్ అవ్వని సందర్భంగా ఈ 86,000 మంది దానిలో మేము ఐడెంటిఫై చేయగలిగాం తప్ప ఇంకా వేరే ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు. 2వ విడత కూడా బాగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొచ్చాం. ఇంకా ఈ 3 రోజుల్లో తప్పకుండా మేము ఫేజ్ 1లో ఏదైతే 97,59,000 చేశామో ఆ సంఖ్య ఈ 2వ విడతలో కూడా చేరుతున్న నమ్మకం ఖచ్చితంగా ఉంది. 3వ విడత ఆగస్టు 1వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈలోపు దయచేసి వినియోగదారులందరూ కూడా ఎవరికైతే అర్హత ఉందో ఈ దీపం 2 పథకం కింద వాళ్ళందరినీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమండి అదే కదా అదే మంచి ప్రశ్న మీరు అడిగింది. అటువంటి పొరపాటు జరగకూడదని ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో మనం చేసే ఈ కార్యక్రమం. దాన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటారు, సిబిడిసి. అది కేవలం మనం ఏదైతే గ్యాస్ ఏజెన్సీకి మనం టైఅప్ చేస్తామో ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గరనే ఆ కూపన్ చెల్లుతుంది. వేరే చోట్ల దీన్ని క్యాష్గా వాడుకోలేరు. సో ఆ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ప్రభుత్వం అందించిన ఈ సబ్సిడీ అమౌంట్ దుర్వినియోగం కాకూడదనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసాం. చాలా చాలా బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం లోతుగా. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. యాప్ అందరు డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు ఇంకా, అదొక అంశం. రెండో అంశం ఏంటంటే అక్కడ కూడా ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ 2 కొంచెం ఓవర్కమ్ అయ్యి అందుకని పైలట్ ప్రాజెక్ట్గా టేకప్ చేసుకున్నాం. ఇది తప్పకుండా రాబోయే 4వ విడత కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందే విధంగా డైరెక్ట్గా ముందే డబ్బు వాళ్ళ ఖాతాల్లో జమ చేసే విధంగా ఈ ప్రక్రియను ముందు తీసుకెళ్తాం.
అంటే అసలు ఫస్ట్ 86,000 బెనిఫిషరీస్ని మేము ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే బ్యాంక్ రికన్సిలేషన్ సింగిల్ అకౌంట్ అది చాలా ఈజీ అయ్యేది. 3 సపరేట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఎవరి సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతారు, ఎవరి సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు వేరే వేరేగా ఫాలో అవుతారు. సో వీళ్ళందరినీ అనుసంధానం చేసుకుని సమాచారం ఈరోజు కమిషనర్ గారు తీసుకురాగలిగారు. మేము కూడా దాని గురించి లోతుగా కొంచెం అవగాహన తెచ్చుకొని తప్పకుండా అర్హత ఉన్న వాళ్ళకి అందించాల్సిన సమయంలో 100% మేము అందిస్తాం. తప్పులేదు, డెఫినెట్గా. అదే కాదు, కొంతమంది తెలియక 31వ తారీఖునో 30వ తారీఖునో లాస్ట్ డే కొంతమంది బుక్ చేసుకుని డెలివరీస్ కాకపోవడం వలన కూడా కొంతమంది మిస్ అయ్యి ఉంటారు. అందుకనే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇమీడియట్గా మీరు బుక్ చేసుకుంటే ప్రతి విడతలో మీకు రావాల్సిన ఉచిత గ్యాస్ సిలిండర్ దయచేసి మీరు ఉపయోగించుకోమని అందరినీ కోరుతున్నాను. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఉచిత గ్యాస్ అందిస్తామని చెప్పారు. కొంతమంది దాంట్లో బుక్ చేసుకున్నప్పుడు మీకు కార్ ఉందని ఐటీ ఉందని వస్తుంది. నిజంగా వాళ్ళకి అనర్హులే అయితే వాళ్ళకి రేషన్ కార్డే ఉండకూడదు. కానీ మీకు కార్ ఉందని చెప్పని వాళ్ళకి తిరస్కరిస్తున్నారు. అక్కడ సమస్య వస్తుంది. వాళ్ళకి రేషన్ కార్డే ఉండకూడదు అనర్హులే. అంటే చేస్తారా లేకపోతే దీంట్లో ఏది తప్పుందా? లేదండి, మన సమాజంలో ఈ రోజున ఒక యాసెట్గా మారింది ఈ రైస్ కార్డ్ అనేది. చాలామందికి దాని విలువ మనం పోల్చలేం. ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్లు, ఇదే ఒక గుర్తింపు కార్డుగా మారింది మనకి రాష్ట్రంలో. సో పిల్లల చదువు విషయంలో కానివ్వండి, హౌస్ లోన్స్ విషయంలో కానివ్వండి, ప్రభుత్వం చేస్తున్న ఏ సంక్షేమ పథకంలో అయినా కానివ్వండి, అందరూ ఆధారపడేది మన రైస్ కార్డుల మీదే. కాబట్టి సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ మందికి ఆ లబ్ధి కలగాలని ఒక ప్రయత్నం ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉన్నాం. సో మేము కూడా పూర్తి చేస్తాం. మేము ఈ కార్యక్రమం ప్రారంభం చేసే ముందు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,22,00,000 కుటుంబాలు దీన్ని ఉపయోగించుకుంటాయి అనుకుని మేము ప్లాన్ చేసి బడ్జెట్ చేసుకున్నాం. మేము కేవలం డెత్ కేసెసే తొలగిస్తామండి. దాని వరకు మేము ఆ ప్రక్షాళన డెత్ కేసెస్ వరకు చేస్తాం. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ విధంగానే ఇప్పటివరకు మన రాష్ట్రంలో 3,56,231 రైస్ కార్డ్స్ మేము ఆ విధంగా డెత్ కేసెస్ తొలగించగలిగాం. వాలంటరీగా ఎవరన్నా సరెండర్ చేస్తే తప్పకుండా ముందుకు రమ్మని చెప్పేవండి. అది అంత పెద్దగా లేదు, కానీ లేదు, దాదాపు మాకున్న సంఖ్య 1,200-1,300 వరకు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటరీగా సరెండర్ చేసిన కార్డ్స్. డెఫినెట్గా చేర్చాం కదా, మీకు అదే చెప్తున్నా కదా. మీకు కొత్త అప్లికేషన్ల ద్వారా 9,87,644 మంది చేరగలిగారు. సో వాళ్ళందరికీ మనం అర్హత కల్పిస్తున్నట్టే కదా. మీకు చెప్పే కదా, ఇప్పుడు మండల వారీగా ప్రోగ్రామ్స్ పెట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ వారం రోజులు ఆ ప్రక్రియ పూర్తి చేసే విధంగా అంతా సిద్ధమవుతున్నాం. ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. లేదండి, కార్డు పోగొట్టుకుంటే ఫ్రెష్గా వాళ్ళు అప్లై చేసుకోవాలి కొత్త కార్డు కోసం. సేమ్ GSWSలో మీరు అప్లై చేసుకుంటే ఇమీడియట్గా ఇస్తారు. డెఫినెట్గా కమిషన్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. గౌరవ కమిటీ సభ్యులు మాట్లాడిన అనేక అంశాలపైన తప్పకుండా ఇది ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అదే ఆలోచన. అదేంటంటే నేను ఇందాక అన్నట్టు గుర్తింపు కార్డుగా మారిపోయింది. సో ఏ ఫెసిలిటీస్కి మీరు ఏ సర్వీసెస్ కోసం ఏ కార్డు వాడుకోవాలి, ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలపైన హెల్త్ కార్డు వస్తే బాగుంటుంది అనేది చర్చ జరుగుతుంది. గ్రేటర్ పార్టిసిపేషన్, గ్రేటర్ డిబేట్ ఇస్ అవసరం. అది అయిపోయినాక తప్పకుండా మాకు నిర్ణయం తీసుకుందాం.